హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే బీరకాయతో పచ్చి శనగపప్పు టేస్ట్ అయితే అద్దరిపోద్ది. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ బీరకాయలు, ఒక 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు, 2 పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలు ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చి శనగపప్పు అండి. నేనైతే దీంట్లోకి ఒక 50 గ్రాముల పైన, ఒక 100 గ్రాములకు తక్కువ తీసుకొని బాగా కడిగి నానబెట్టుకున్నాను. ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి పచ్చి శనగపప్పు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక బాండలు పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కంగానే ఫస్ట్ అయితే మనము పచ్చిమిర్చి, ఎర్రగడ్డ ముక్కలు వేసేసుకుందాం. ఇట్లా ఎర్రగడ్డలో పచ్చిమిర్చి బాగా వేయించేసుకోవాలండి. ఈ బీరకాయ పచ్చెనగపప్పు చాలా బాగుంటుందండి. అసలు ఈ కర్రీ అయితే చాలా మంది కూడా ఇష్టంగా, ఇది రైస్లకే కాదు చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకుంటే ఇంటి మొత్తము హ్యాపీగా ఎంతో రుచికరమైన కూరతో కడుపు నిండా తినేసేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఇట్లా ఎర్రగడ్డ పచ్చిమిర్చి కొంచెం బాగా వేగనిచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకుందాం. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఈ బీరకాయ పచ్చి శనగపప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇది మొత్తం ఇట్లా ఈ విధంగా వేయించేసుకున్నాక మనం నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు కూడా వేసి ఒక్క సెకండ్ అట్లా తిప్పేసామంటే దీంట్లోకి ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండానే మనకి ఎంతో రుచికరమైన కూర అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా చేస్తే మనం కొంచెం కూడా నీళ్ళు అస్సలు పోయనక్కర్లేదు. బీరకాయలో ఆల్రెడీ మనకి కొంచెం ఉడికేటప్పుడు వాటర్ అనేది వస్తుంది కాబట్టి అదే సరిపోతుంది అనమాట. ఎంతో కమ్మగా, ఎంతో పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట ఈ విధంగా చేసుకుంటే. ఇట్లా పచ్చిశనగపప్పు కూడా వేసేసి ఒక 2-3 సెకండ్లు అట్లా ఇట్లా గంటితో కలుపుతూ కొంచెం ఈ ఎర్రగడ్డలతో పాటు మగ్గనిచ్చేసామంటే ఆల్రెడీ నానబెట్టిన పచ్చిశనగపప్పు కాబట్టి మనకైతే సగం ఇప్పుడే ఇట్లా వేగేటప్పుడే సగం పచ్చిశనగపప్పు బాగా ఉడికిపోతుంది అనమాట. ఇట్లా కొంచెం టమాటా ముక్కలు వేయకుండానే పచ్చిశనగపప్పుని ఈ విధంగా చేస్తే మనకి బాగా ఉడుకుతుంది. టమాటా ముక్కలు వేసినాకైతే కొంచెం ఉడకదండి, ఎందుకంటే కొంచెం పులుపు తగలటం వల్ల ఏంటంటే పచ్చిశనగపప్పు కొంచెం ఉడకదనమాట. ఈ విధంగా అయితే మనం ముందుగా పచ్చిశనగపప్పు ఉడకపెట్టుకోకుండానే ఈ విధంగా నానబెట్టుకొని వేసుకున్నా కూడా త్వరగా అయితే ఉడికిపోతుంది అనమాట. మనకు చాలా త్వరగా అయిపోతుంది కర్రీ కూడా. ఈ విధంగా పచ్చిశనగపప్పు కూడా ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు అట్లా వేయించుకుంటూ కలుపుకుంటూ వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇట్లా అవి కూడా వేసేసి ఇట్లా మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకుందాం. ఇట్లా కలపడం వలన మనమైతే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇట్లాగా ఎర్రగడ్డ పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు మొత్తం కలిసిపోద్ది అనమాట. ఇట్లా కొంచెం ఒక 2 సెకండ్లు బాగా బీరకాయను కూడా ఈ విధంగా బాగా వేయించేసుకుందాం. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మన బీరకాయ ముక్కలు కూడా బాగా వేయించేసుకుంటే ఈ బీరకాయ కూడా బాగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 3 చిన్న సైజు టమాటాలు తీసేసుకొని ఆ 3 టమాటా ముక్కలను కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఇప్పుడైతే మనం ఒక్క 2 నిమిషాలు అట్లా మూత పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి. ఎంతో రుచికరమైన బీరకాయ కర్రీ అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇట్లా మూత పెట్టి మగ్గించడం వలన టమాటా ముక్కలు మనం బీరకాయలు వేసాం కదండి మొత్తం మగ్గిపోతుంది అనమాట. ఇట్లా మగ్గిపోయిన దాన్ని ఇంకో కొంచెం బాగా కలుపుకుంటూ ఉడకబెట్టుకుందాం. చూసారు కదా, మనకైతే ఈ కర్రీ అయితే చేయడం ఈజీయే కానండి, తినేటప్పుడు అయితే సూపర్గా ఉంటుంది అనమాట. నోటికి చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తిననప్పుడు ఎప్పుడైనా పిల్లలకి బాగా ఇష్టంగా తినాలనుకుంటే ఈ కర్రీ చేసి పెట్టండి, బాగా తింటారనమాట. సేమ్ అసలు ఇది తింటుంటే మనకి ఒక చికెను అంటే అట్లాగే ఎక్కువగా నాన్ వెజ్ తినేవాళ్ళు ఇది ఈరోజు మన నాన్ వెజ్ లేదా అనుకోవడానికి లేదండి. ఇట్లా కానీ చేసి పెట్టారంటే సూపర్గా ఉంటుంది. ఈ మసాలా మనం ఎక్కువ ఏమి వేస్తాం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఈ విధంగా మొత్తం మగ్గనిచ్చేసుకోవాలి. మనకి బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా మూత పెట్టి ఇట్లా మగ్గిస్తూ కలుపుతూ ఉంటే మొత్తం మనకి పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోతుంది అనమాట. చాలా బాగా లేతగా ఉన్నాయండి బీరకాయలు అయితే. ఈ విధంగా ఏదో చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇట్లా మన లేత బీరకాయలు తీసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా. నీళ్ళు కూడా అస్సలు కూరలో అయితే పోయాల్సిన అవసరమే లేదు. ఇట్లా టమాటాలతో ఈ బీరకాయలో ఉండే వాటర్తోనే చూడండి పచ్చిశనగపప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడైతే మనకైతే కూర అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి నేనైతే కొంచెం ధనియాల పొడి, అంటే మనం ఇంట్లోనే ధనియాలు, చెక్క మొగ్గ వేయించి పెట్టుకున్న పొడి ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకుంటాను. రుచికి సరిపడా కారం వేసేసుకొని ఆ ధనియాల పొడి కూడా వేసేసుకున్నామంటే సూపర్గా రెడీ అయిపోతుంది. మనం
దీంట్లో ఎక్కువ మనకి హెవీగా మసాలాలు కూడా ఏమి ఉండవండి. రుచి అయితే ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడు ఇట్లాగే చేసుకోవాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఇట్లాగా మనం వేసిన ధనియాల పొడి, ఈ కారము మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఒక్క నిమిషం అట్లా ఉడకనిచ్చేసి ఇప్పుడు కొత్తిమీర జల్లేసి దించేసుకున్నామంటే ఎంతో గుమగుమలాడే బీరకాయ పచ్చిశనగపప్పు చాలా ఈజీగా ఎక్కువ రుచితో రెడీ అయిపోయింది. మీరైతే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చిశనగపప్పు చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు దీనిని దోశలోకైనా, చపాతీకైనా, పూరీకైనా, రైస్లోకైనా దేనికైనా సూపర్ అండి. అసలు ఆ ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా ఇప్పుడే వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ కర్రీ వేసుకొని టేస్ట్ చేసేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా మిస్ కాకుండా పెట్టండి. సూపర్గా అందరికీ నచ్చుద్ది. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, అంత బాగుంది. ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చనిపప్పు. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.